ఈ తెలంగాణలో మహిళలకు వచ్చే పథకాలు అన్నీ అందుతున్నాయి. ఫ్రీ బస్సు, 500 రూపాయల గ్యాస్, 2500 ఇవన్నీ చెప్పిండు కదా. 2500 ఏం రావట్లేవు. పోస్ట్ ఆఫీస్లో పెన్షన్లు ఏం లేవు. కరెంటు మళ్ళీ కరెంట్ అయితే ఫ్రీ ఉంది. కరెంట్ అయితే ఫ్రీ. బస్సు ఫ్రీ ఉంది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఆ. మళ్ళా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటుందా, లేదా బీఆర్ఎస్ బీజేపీ వచ్చేస్తుంది ఉంటుందా? ఏది వచ్చినా మన కష్టం మనం చేసుకొని బతకాలి అంతే. ప్రభుత్వం వస్తే మనకు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏం లేవు కదా అండి, ఫ్రీ పథకాలు. అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా? ఇక చూస్తే ఒక్కొక్కలాగా చేస్తుంటారు. అందరూ మంచిగానే అనుకోవాలి. మనం పొట్ట తిప్పలకు బతికేటోళ్ళం, మన కష్టం మనం చేసుకోవాలంటే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి సర్వేలు చేసిండ్రు కదా, సర్వే కరెక్ట్గా చేసిండ్రా మళ్ళీ? మరేవి లేవు. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తారన్నారు, ఇంతవరకు ఏం లేదు. మరి అప్లై చేయండి వస్తాయి అని అంటుండ్రు కదా. చేసినాం కదా, అప్పుడు ఇచ్చారు కదా ఫామ్స్, అప్లై చేసినాం. మరి ఇంతవరకు ఏం లేవు. మరి డబల్ బెడ్రూమ్లు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన అప్పుడు వచ్చినాయా మళ్ళీ మీకు? రాలేదు. మళ్ళా ఇప్పుడు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి కూడా అంటారు. అసలు ఇస్తాడంటారా అసలు రేవంత్ రెడ్డి? మనకేం తెలుస్తుంది వాళ్ళు ఇచ్చేది? అంటే తెలుస్తుంది కదా, నమ్మకం వరకు ఇస్తేనే ఇచ్చినట్టుగా, అంతవరకు మనకేం తెలుస్తుంది. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఏది నచ్చింది? ఎవరు పరిపాలన వచ్చినా కానీ మనం కష్టం చేసుకోక తప్పదు.